హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. మాది ధర్మపురి. మేము ధర్మపురి నుంచి చేస్తున్నాం మేము వీడియో. మేము ప్రొద్దున్నే గంగా స్నానంకి వెళ్ళాము. ఇది కార్తీక పున్నమి రోజు. వీడియో లేట్ అయింది, ఏమనుకోకండి. కార్తీక పున్నమి రోజు చూడండి ఎంతమంది అంటే ఫుల్ మంది వచ్చిర్రు. ప్రొద్దున్నే 10కే ఇంతమంది ఉంటే ఇంకా సాయంత్రం వరకు ఇంకెంతమంది ఉన్నారంటే పిచ్చి మంది ఉన్నారు. మేము సాయంత్రం కూడా పోయినాం పూజకి. ఫుల్ మంది ఉన్నారు. గంగా స్నానం చేసినాం, రిటర్న్ అవుతున్నాం. సామాన్ ఒకటి అనుకున్నాం. ఇంటి దగ్గర తులసి పూజ చేస్తున్నాం, గణేశుని పూజ. మా ఆయన నేను తులసి పూజ చేస్తున్నాం. గణేశుని పూజ ఫస్ట్ గణేశుని పూజ చేసుకోవాలట. మేము గణేశుని పూజ చేసుకున్నాం. మాకు కూడా తెలియదు, మేము మా మామయ్యని అడిగి తెలుసుకున్నాం. 365 వత్తులతోటి అక్కడ పూజ చేసుకున్నాం తులసమ్మ కాడ. ఫొటోస్ దిగినాం కొన్ని. మాకు నోము ఉంది, మేము నోముకుంటాం. ఇది అయిపోయినాక ఇది మాకు నోము గద్ద, మేము నోముకుంటాం. దేవుని గౌరమ్మను పూజించి పెట్టినాం. ఇంకా వత్తులు ఒకటి అన్నీ పెట్టినాం. ఫుల్ కష్టమైంది, మస్తు సేపు అయింది. శివరాత్రికి ఎట్లుంటుందో ఇప్పుడు అట్లుంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పూజలు చేస్తూనే ఉండాలి. ఎంత చేసినా కానీ అయిపోవు. పండగ రోజు ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు వేసుకున్నా ఆలోచన అనిపించదు, ఎందుకంటే దేవుని భక్తితోటి చేస్తాం కాబట్టి. ఒక పదితోటి ఉండి ఇదంతా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వేసినా కానీ కొంచెం కూడా ఇట్లా పాడం తిప్పినట్టు కానీ సాత కానట్టు కానీ ఇట్లా ఏమనిపించదు. ఎందుకంటే మనం దేవుని భక్తులు అంత నీలం అయిపోతాం. రియల్గా దేవుళ్ళ పండుగలు ఏమన్నా వస్తే మంచిగా వేసుకుంటాం, మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఈ నోము అంటే నాకైతే మస్తు ఇష్టం. మేము మంచిగా నోముకుంటాం. మా ఆయన ఫారెన్ వెళ్ళినా కానీ నేను మా మమ్మీ వాళ్ళని తీసుకొని వచ్చి నోముకుంటా. నాకు బాగా ఇష్టం ఇది మొత్తం ఒక శివరాత్రి లెక్క. దేవుణ్ణి ఎట్లా దేవునికి ఎట్లా చేసుకుంటారో అట్లనే మళ్ళీ ఇది నైటే నోముకోవాలి, మంచిగా ఉంటుంది. నైట్ తులసమ్మ గణేశుని పూజ చేసుకొని డైరెక్ట్ ఇటుకు వచ్చి దేవునికి నైవేద్యం ఒకటి అన్నీ పెట్టినాం. దీపాలు వెలిగించిన మా వదిన మా అన్నయ్య వాళ్ళు వచ్చారు. వాళ్ళు అటు సైడ్ కూర్చున్నారు. వాళ్ళు కనిపించాలి, కొంచెం కెమెరా అంటే వాళ్ళకి నచ్చదు. వాళ్ళు అటు సైడ్ ఉన్నారు. మా పెద్ద బిడ్డనైతే ఇంకా అస్సలే ఆమెకు నచ్చాయి, మాన పడుతుంది. దేవుని దగ్గర ఇట్లా కూర్చుంది ఏంది అని అనుకోకూడదు. ఆడ మాకు ఎక్కువ ప్లేస్ లేదు, అందుకే అట్లా కూర్చున్నా. మళ్ళీ మంచిగా కూర్చుంటున్నా. సరేనా, ఇప్పుడు దేవునికి నైవేద్యం పెడుతున్నా. అది రికార్డ్ కాలేదు, ఏమనుకోకూడదు. మళ్ళీ సైడ్కున్న సామాన్ అన్నీ తీసేసిన మంచిగా నీట్గా ఏదైనా దేవుని పైన పందిరి పైన అట్లా సాట పెట్టాలి. సాటలో దేవునికి సంబంధించినవి అన్నీ పెట్టాలి. బొట్టు ఒకటి అన్నీ పెట్టాలి. అట్లనే ఆ గూరిగేలో నల్ల ఊసలు ఉంటాయి, బొట్టు ఉంటాయి. బియ్యం పోయాలి దేవునికి. లోపలిని పెట్టి ఒడిబియ్యం పెట్టాలి. ఖజూరా పోకలు ఇవన్నీ పెట్టి ఒడిబియ్యం పోయాలి. ఒడిబియ్యం కూడా పోసేసినాం. అదంతా రికార్డ్ చేసింది కానీ ఎడిటింగ్లో పెట్టుకోకూరి. నాకు వీడియో కొంచెం అక్కడక్కడ మాట్లాడడానికి సరిగ్గా తెలియదు, ఏమనుకోకూరి. ప్లీజ్ అడ్జస్ట్ అయ్యి యూడూరి నా కోసం. ఇంకోళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను శారీ కట్టుకున్నాను, పంచ కట్టుకున్నాడు. ఈ లైట్ వాడదని కొబ్బరికాయలు కొట్టడానికి స్టార్ట్ అవుతున్నాం. నేను ఇక్కడ కొట్టినాను, మా ఆయన బయట తులసమ్మ కాడ గణపతి పూజ దగ్గర కొట్టిండు. మా ఆడబిడ్డ గుర్రెల కాడ కొట్టింది. మా అది బండి ఇస్తుంది కొట్టుమని, అంటే కొబ్బరికాయ కొట్టేది అది ఇస్తుంది, కొట్టు అక్క అని. వీడియో మా వదినే తీస్తుంది. దేవునికి మంచిగా మొక్కుకుంటున్నాం, అన్నీ మంచిగా ఉండాలి, మంచిగా జరగాలి అని. ఏం ఆటంకాలు ఏం రావాలి, అందరి పానం మంచిగా ఉండాలని అట్లనే సబ్స్క్రైబర్స్ మంచిగా రావాలని కూడా దేవుడు అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తారని నమ్మకం కొద్ది అని మొక్కుకున్నాను. మా అమ్మ వచ్చింది కానీ మా అమ్మ వెళ్ళిపోయింది. నేను మీరు ఎవరైనా మా ఫ్యామిలీని చూడాలని మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఫుల్ వీడియో కింద మా మమ్మీని, మా డాడీని, మా అన్నయ్యని, మా వదినని, మా మామయ్యని, మా ఆడబిడ్డని అందరినీ చూపిస్తాను. నాకు కొబ్బరికాయ కొడుతున్నా. కొబ్బరికాయ కొట్టుడు అయిపోయినాక ఒక పొద్దు ఇడిసి మళ్ళీ మేము గంగకి వెళ్ళాము. అక్కడ మంచిగా ఉంది, అది కూడా మస్తు చెప్తా. అన్నం కూరలు కానీ బెల్లపన్నం ఇవన్నీ మా ఆయననే అండి. కొంచెం కూడా కష్టం రానివ్వలేదు, మా ఆయననే అండి. నేను దేవుని దగ్గర జస్ట్ ఈ దేవుని పూజించుడు,
దేవుంది పందిరి ఇవన్నీ వేసిన. మా ఆయన పాపం వంట వేసిండు, అంటే అన్నం అన్నాడు, కూరగాయలన్నీ కలిపి కూర వండుకున్నాం మేము. దేవునికి అట్లనే పెట్టాలి, అట్లనే పెట్టినాం. మంచిగా వేసుకున్నాం పూజ, శాంతం కొద్దిగా వేసుకున్నాం, కొంచెం కూడా అటు ఇటు కాకుండా మంచిగా మెల్లగా వేసుకున్నాం. మంచిగా అనిపించింది. మా ఆయన ఆడబిడ్డకి ఇస్తుంది కొబ్బరికాయ. మా అక్కను కొట్టుకున్నాను, అక్కడ ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేస్తాను, శాడీకి పెడతాను. మమ్మల్ని నీట్గా ఉండాలి కదా, ఆడనే కూర్చొని తింటాం మేము. ఎవరైనా మా ఇల్లు చూడాలనుకున్న వాళ్ళు కూడా హోమ్ టూర్ అని పెట్టాను, హోమ్ టూర్ కూడా చేస్తాను. చిన్నది మీకోసం చేస్తా, సరేనా? దేవుని అంతా అయిపోయింది. ఇప్పుడు మా ఆడబిడ్డ కుదరకుండా అక్కడ కొడుతుంది. అది కొంచెం క్లిప్ వచ్చింది, కొంచెం మిస్ అయింది. మా ఆడబిడ్డ అడ కొడుతుంది, మా మామయ్య. మేము అది అయిపోయాక మేము ధర్మపురికి కోనేరు దగ్గరికి వెళ్ళాం. మా ధర్మపురే కాబట్టి మేము దగ్గరనే కాబట్టి అక్కడికి వెళ్ళాం. అక్కడ చూడండి, అక్కడ కూడా ఫుల్ మంది ఉన్నారు. అసలు డే మొత్తం ధర్మపురి మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. ఎక్కడ చూసినా జనాభానే. ఇక్కడ నుంచి అలా వచ్చారో మస్తు మంది ఉన్నారు. ఇది కోనేరు, అప్పుడు చూపించిందేమో గంగ, ఇది కోనేరు. కోనేరు కాడ మొత్తం ఇట్లా చుట్టూ దీపాలు పెట్టి మంచిగా డెకరేట్ చేస్తారు, మస్తు అనిపిస్తుంది. ఆ రోజు అలా ఒక్కొక్క గంట 2 గంటలు కూర్చున్నాం మేమైతే, మంచిగా అనిపించింది. అందరు దేవుళ్ళ దగ్గర ఫొటోస్ దిగుతారు, వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వచ్చి అందరు ఫొటోస్ దిగుతారు. కొంచెం కూడా ఇట్లా సందేయలేరు ఫొటోస్ దిగడానికి. ఇది మళ్ళీ ఇంటికి వచ్చినాం, రిటర్న్ అయినాం, మళ్ళీ దేవుళ్ళ దగ్గర ఫొటోస్ దిగుతున్నాం. ఇది స్టార్టింగే కానీ లాస్ట్కి పెట్టింది మా ఆయన క్లిప్. వీడియోస్ ఒకటి అన్నీ నేనే తీసుకుంటా, ఎడిటింగ్ మాత్రం మా ఆయనకి ఇస్తాను. ఏదైనా రికార్డ్ చేయాలంటే అది నేను చేస్తాను. మేము మంచిగా అనిపిస్తాయి. యూట్యూబ్ స్టార్ట్ చేసేమో కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మీకు ఇక్కడ పని పడలేదు, వీడియోలు ఎందుకు దిగుతారు, ఏం అవసరం అని వీడియోలు దిగుతారు, అట్లా ఇట్లా అని అంటారు. కానీ మేము అవి పట్టించుకోము, మంచిగా వీడియోస్ తీస్తాం. నేను షార్ట్ వీడియోలలో డ్యాన్స్ చేస్తే కూడా మా కన్నయ్య బ్యాడ్ డ్యాన్స్ అంటే కామెంట్ పెట్టిండు. మనకు వచ్చింది మనం చేయడం అంతే. మేము మీతోటి షేర్ చేసుకుంటున్నాం. మీరు మంచిగా తీసుకున్నా చెడుగా తీసుకున్నా మేము మీతోటి షేర్ చేసుకుంటాం. మీరు ఆ కామెంట్లు పెట్టడం కూడా మాకు ఇష్టమే, సరేనా? అట్లా అని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, మంచిగా పెట్టండి, సరేనా? అక్కడ కూర్చుని చూడండి ఎంతమంది అటు ఇక్కడ నుంచి వెళ్ళి అటు ఆ దేవుని దగ్గరికి వెళ్తారు. మధ్యలో ఉంటుంది దేవుని, అటు సైడ్ ఇటు సైడ్ కోనేరు ఉంటుంది. మంచిగా ఉంది, చాలామంది వచ్చారు. అక్కడ వీడియోస్ తీసుకున్నాం దేవుని దగ్గర నుంచి రాగా. మా ఆయన వీడియోస్ ఫొటోస్ పిచ్చిగా తీసుకున్నాం. అన్ని వీడియోస్ అవార్డు అన్నీ అయిపోయినాయి. ఇంటికి వెళ్తామని అనుకునే లోపు మళ్ళీ 2 వీడియోలు తీసుకో, ఒక వీడియో దిగు, 2 వీడియోలు తీస్తా, ఆగు అనుకుంటాను అంటుండే. మంచిగా అనిపించింది. అయినా కానీ ఎంతసేపు ఉండాలనుకుంటే అంతసేపు ఉండవద్దాడు. మంచిగా అనిపించింది. మా ఆయన తీసినా కానీ స్పీడ్ మోషన్లో తీసిన, మంచిగా అనిపించింది. మేము అక్కడ ఫొటోస్ దిగుడు అయిపోయినాక మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యే టైంలో మాకు అక్కడ మధ్యలో స్టాచ్యూస్ దగ్గర మళ్ళీ వీడియోస్ తీసిండు. నాకు అక్కడ కొంచెం దీపాలది చూసుకోకుండా నేను అక్కడ నిల్చున్నా. దీపాలు నా హెయిర్కి తగిలి నా హెయిర్ కొంచెం ఇట్లా మాడిపోయింది. అది కూడా కమ్మరు వాసన వచ్చినాక చూసుకున్నాను. నేను అంత సోయి లేకుంటున్నా, అంతమంది ఉన్నారు. మా ఆయన వీడియోస్ ఇస్తున్నా.